టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారికి స్టిచ్చింగ్ వేసినప్పుడు పూసగా వస్తుంది కదండి థ్రెడ్ అనేది. అది ఎందుకు అలా వస్తుందో కొంతమందికి అయితే అస్సలు తెలియదండి. కొంతమంది ఏం చేస్తారు, మనకి మిషన్ పైన థ్రెడ్ ఎక్కిస్తాం కదండి, అవేమన్నా ప్రాబ్లమో లేదా బాబిన్లో ఏమైనా ప్రాబ్లం అనుకుంటారు తప్పితే ఈ విధంగా మిషన్ అనేది క్లీన్ చేయకపోవడం వల్ల కూడా కుట్టు అనేది పూసగా వస్తుందని ఎవరికి తెలియదు. నిజమేనండి, బాబిన్కి కేసు అలాగే రెండు కూడా థ్రెడ్ అనేది ఒకేసారి అది లూజ్ ఉండి బాబిన్లో దారం అనేది టైట్గా ఉన్న కుట్టు రాదు, లేదా బాబిన్లో దారం లూజ్గా ఉండి పైన మనం పెట్టిన థ్రెడ్ టైట్గా ఉన్నా కూడా కుట్టు రాదండి. ఒకవేళ మనం రెండు థ్రెడ్లు కూడా కరెక్ట్గా పెట్టినా కూడా స్టిచ్ పడట్లేదు అంటే ఈ విధంగా డస్ట్ అనేది మనం దగ్గర స్టిచ్ చేస్తుంటాం కదండి, ఈ విధంగా అక్కడ ఉన్న ప్లేట్ని అయితే ఇవి రిమూవ్ చేయడం వల్ల ఈ విధంగా థ్రెడ్ పోగులన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయండి. ఈ విధంగా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మిషన్కి ఆయిలింగ్ చేసుకున్నామంటే కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్